ఆచార్య శంకరులు గచ్చత్వాక్య. కాశీయాత్ర. నర్మదా నదిని తన యోగశక్తితో నిలిపివేసిన తర్వాత శంకరాచార్యుల వారి కీర్తి ప్రతిష్టలు సామాన్య జనులకు కూడా అర్థమయ్యాయి. ప్రజల యొక్క అభిమానాన్ని, ఆదరణను, పొగడ్తలను శంకరులు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయనకు తన గురువులైన భగవత్పాదుల వారిని సేవించుటయే ప్రధానమైన పని. అట్టి సమయంలో ఒకనాడు గురుదేవులు శంకరాచార్యుల వారిని ఆప్యాయంగా దగ్గరకు రమ్మని పిలిచారు. పాదాభివందనం చేస్తున్న శిష్యుణ్ణి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పూర్ణమైన నేత్రాలతో, నాయనా, నీ విద్యలన్నీ పూర్తయ్యాయి, నేర్చుకోవలసిన విషయాలన్నీ గ్రహించావు, అధ్యాపనాదులలో నిష్ఠాతుడవయ్యావు, నీవిక గురుకుల పాఠశాలలో నుండవలసిన అవసరం లేదు. నీ యొక్క విజ్ఞానం భారతదేశమంతటా వ్యాపించాలి. దానికి కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ముఖ్యం. అందువలన ముందుగా కాశీ క్షేత్రానికి బయలుదేరు. అచ్చటి విశాలాక్షిదేవి, అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు కూడా నీకు గల పరిచయాలు పెంచుకోవాలి. నీ సిద్ధాంతాలను వారి ద్వారా ప్రచారం చేయించాలి. అందువలన కాశీక్షేత్రం బయలుదేరి వెళ్ళు అని గురువులు ఆదేశించారు. శంకర్ల రాకకై విశ్వనాథునితో సహా అచ్చటి వారందరూ ఎదురు చూస్తున్నారని ఆప్యాయంగా అన్నారు. నీ యొక్క ప్రయాణం అందరికీ ఇష్టమే. నీవు అచటకు వెళ్ళి బ్రహ్మసూత్రాదులకు వ్యాఖ్యానం చేయవలసి ఉంటుంది అని గోవింద్ భగవత్పాదుల వారు భవిష్యత్ కార్యాచరణాన్ని కూడా సూచించారు. గురువాజ్ఞను మించిన పని మరి ఒకటి లేదని శంకర్ల వారికి తెలుసు. వారి ఆదేశాన్ని విని ఆనంద పారవశ్యంలో మునిగిపోయాడు. వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. విజయోస్తు అని ఆచార్యుల వారు దీవించారు. తన యొక్క శక్తి సామర్థ్యాలు తనకే తెలియని అమాయకుడు, గురువులు తన మీద మోపిన కార్యభారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొనలేని బాలుడు, తనకు ఎదురయ్యే విఘ్నాలు ఎట్టివో తెలియని వీరుడు, గురువాజ్ఞను మాత్రమే నెరవేరుస్తానని త్రికరణ శుద్ధిగా నమ్మిన శిష్యుడైన శంకరులు కాశీక్షేత్రానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయాన హిమాలయ పర్వత శ్రేణులలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు దేవతలతో కూడి అత్రి మహాముని సాన్నిధ్యంలో ఒక యాగాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయంను ముందుగా తెలుసుకొనిన భూలోకవాసులైన కొందరు మహర్షులు కూడా ఆ యజ్ఞానికి వెళ్ళారు. యజ్ఞవాటికలో వ్యాస మహర్షి తత్వముద్రను ధరించి తన చుట్టూ చేరిన మహర్షులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు. యాగమును చూచుటకు వెళ్ళిన మహర్షులలో శంకరాచార్యుల వారి గురువర్యులైన గోవింద భగవత్పాదుల వారు కూడా ఉన్నారు. వేదాంత ప్రవచనం పూర్తి చేసిన వ్యాసుడు క్షణకాలం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయాన గోవింద భగవత్పాదుల వారు తన గురువులకు గురువైన వ్యాసమునీంద్రునికి నమస్కరించి, స్వామి, వేదాలను విభాగం చేసి లోకానికి మహోపకారం చేశారు. పంచమ వేదమైన భారతాన్ని రచించి ధర్మస్థాపన చేశారు. సామాన్య జనులకు ధర్మాధర్మాలను తెలియచేయుటకై 18 పురాణాలను వ్రాసారు. యోగ విద్యను ప్రచారం చేశారు. పతాంజలి మహర్షి వ్రాసిన యోగ దర్శనానికి భాష్యాన్ని వ్రాసారు. బ్రహ్మసూత్రాలను వ్రాసారు. బ్రహ్మసూత్రాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలోని సత్యం అందరికీ సుగమంగా లేదు. వాటి యొక్క సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా మీరు తగిన ప్రయత్నం చేయాలి అని గోవింద భగవత్పాదాచార్య. నీ ప్రశ్న న్యాయమైనదే. ఇదే ప్రశ్నను దేవతలు సాక్షాత్ కైలాసనాథుణ్ణి అడిగారు. అప్పుడు పరమేశ్వరుడు దేవతలను చూస్తూ వ్యాసమునితో సమానమైన సామర్థ్యము, ప్రతిభ కలవాడు, విశ్వావతర సంభూతుడు గోవింద భగవత్పాదుల వారి ప్రధాన శిష్యుడై భూలోకంలో ప్రకాశిస్తాడని, అతడే ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు వ్యాఖ్యానం చేయగలడని చెప్పారు. నర్మద యొక్క అహంకారాన్ని క్షణకాలంలో తన యోగ శక్తితో ఉపశంహింపచేస్తాడు. అద్వైత మతం పతనావస్థలో ఉన్నప్పుడు బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానం చేసి లోకాన్ని ఉద్ధరిస్తాడు అని వ్యాసుడు చెప్పిన మాటలు భగవంతుల వారికి జ్ఞప్తికి వచ్చి మనసారా శంకరాచార్యుల వారిని కౌగిలించుకున్నారు. తన ఆనందాన్ని మిగిలిన శిష్యులందరికీ తెలియజేసి శిష్యవర్గాన్నంతటినీ సంతోష సాగరంలో ముంచెత్తివేసి శంకరుని యొక్క ప్రయాణంలో బాధపడుతున్న వారందరినీ సంతోషింపచేశారు.
గురుదేవుల అనుగ్రహంతో తాను కాశీక్షేత్రంలో చేయవలసిన పనుల గురించి ఆలోచిస్తూ శంకర్లు ముందుకు నడుస్తున్నారు. ఆయన మనసంతా సద్గురు రూపంతో నిండిపోయింది. గంగా దర్శనం. సద్గురువుల ఆదేశంతో శంకరుడు కాశీక్షేత్రానికి బయలుదేరాడు. తన మిత్రులు సహాధ్యాయులు శంకరుని వెంట నడుస్తూనే ఉన్నారు. స్నేహితుని సుదూర ప్రాంతాలకు సాగనంపు సమయాన ఆత్మీయుల మనోవేదన భరించలేనంతగా ఉంటుంది. వారి మనస్సులను గ్రహించిన శంకరుడు క్షణకాలం ఆగి వారి అందరినీ వెనుకకు వెళ్ళమని, ఆశ్రమంలోని నిత్యకృత్యాలు సక్రమంగా నెరవేర్చమని, సద్గురువులను ఎల్లవేళలా సేవిస్తూ ఉండబోని హితబోధ చేసి పంపించి వేశాడు. గురువులు అప్పగించిన బాధ్యత చాలా గొప్పది, దానిని యథావిధిగా నెరవేర్చాలి అని అనుకుంటూ ముందుకు సాగుచున్న శంకరునికి గంగావతార కథ గుర్తుకు వచ్చింది. స్వర్గలోకంలో నివసిస్తున్న స్వర్గగంగ భాగీరథిగా తనకు దర్శనమిస్తోందని మనస్సు ఉరకలు వేసింది. ఇక్ష్వాకు వంశజులైన సగర చక్రవర్తి కుమారులు సుమారు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో కాలి బూడిదగా అయిపోయారు. అట్టి పితృమూర్తులకు ఉత్తమ లోకాలు కలిగించాలంటే వారిని పవిత్రమైన ఆకాశగంగ జలాలతో పవిత్రులను చేయాలి. అందువలన ఆకాశంలో ఉన్న గంగాదేవిని భూలోకంలోనికి తీసుకుని రావాలి. గంగాదేవిని భూలోకానికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసి వరుసగా సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, అనువారాలు తమ జీవితకాలమంతా ప్రయత్నించిన సత్ఫలితాన్ని సాధించలేక నిరాశను పొందారు. వారి యొక్క మనుమడైన భగీరథుడు తన తాత ముత్తాతల యొక్క ప్రయత్నాలు తెలుసుకొని గంగను ఆకాశం నుండి క్రిందకు దింపి తన ముత్తాతలను తరింపచేయాలని నిశ్చయించాడు. తీవ్రమైన తపస్సు చేతనే గంగాదేవి యొక్క అనుగ్రహం పొందాలని నిశ్చయించిన భగీరథుడు కారడవులలో భయంకరమైన తపస్సు చేశాడు. అతని తపస్సు ఫలించింది. గంగామాత భగీరథుని కనుల ఎదుట ప్రత్యక్షమైంది. నీకు కావలసిన వరం కోరుకో అని అనుగ్రహించింది. సగర కుమారుల యొక్క భస్మారాశులను పవిత్ర గంగా జలాలతో తడిపి పవిత్రం చేయాలని గంగను ప్రార్థించాడు భగీరథుడు. భగీరథుని కోరికను గంగాదేవి అంగీకరించింది. కానీ అందులో గల సమస్యలను కూడా వివరిస్తూ, భగీరథ, నా యొక్క నడక వేగవంతమైనది, చాలా తీవ్రంగా ఉంటుంది. నా యొక్క వేగశక్తిని భూమాత భరించలేదు. అందువలన నేను స్వర్గం నుండి కిందకు రాలేను. నీ కోరిక ప్రకారం కిందకు వస్తే భూలోకమంతా విచ్ఛిన్నమైపోతుంది. ప్రళయకాలం వలె సర్వ వినాశనం జరిగిపోతుంది. అందువలన నీ కోరిక తీరుట కష్టం అని నెమ్మదిగా అనునయపూర్వకంగా తెలియచేసింది. భగీరథుని పట్టుదలను గ్రహించిన గంగాదేవి తగిన ఉపాయాన్ని కూడా తెలియచేసింది. తన యొక్క వేగానికి తట్టుకొని నిలబడి స్వర్గం నుండి భూమండలానికి దింపగల సమర్థుడు పరమేశ్వరుడొక్కడే అని ఉపాయాన్ని అందించింది. పరమేశ్వరుని తపస్సు ద్వారా మెప్పించి నీ కోరిక నా కోరికను కూడా తీర్చు అని వివరించింది. గంగాదేవి పలుకులు భగీరథునికి ఉత్సాహాన్ని, ఆవేశాన్ని పెంపొందింపచేశాయి. వెంటనే కర్తవ్య దీక్షను తెలియచేశాయి. రెట్టించిన పట్టుదలతో తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. భగీరథుని తపస్సునకు మెచ్చి వరం కోరుకోమని ఆశీర్వదించాడు పరమశివుడు. జరిగిన విషయాన్ని క్లుప్తంగా చెప్పి గంగాదేవి అభ్యంతరాన్ని తెలియజేస్తూ గంగమ్మకు భూమి మీదకు తీసుకొని వచ్చు బాధ్యతను స్వీకరించమని భగీరథుడు ప్రార్థించాడు. ఈశ్వరుడు సంతోషంగా అంగీకరించాడు. ఈ విషయం గంగాదేవికి తెలియచేయమన్నాడు. వెంటనే భగీరథుని కోరిక ప్రకారం గంగాదేవి ప్రత్యక్షమైంది. ఈశ్వరుని అంగీకారాన్ని చేయగా గంగాదేవి కూడా ఆనందాన్ని అభివ్యక్తం చేసింది. అంతే, భగీరథుని కోరిక ప్రకారం ఆకాశగంగ భూగంగగా మారిపోయింది. ప్రళయకాలంలోని మేఘ గర్జలను గుర్తు చేస్తూ అత్యంత వేగంగా ఉరకలు వేసుకుంటూ ఉత్సాహంగా నేల మీదకు దిగడం ప్రారంభించింది. ఆమె యొక్క వేగాశక్తికి భూమి బ్రద్దలైపోతుందని దేవతలందరూ భయపడిపోయారు. పరమశివుడు కూడా గంగాదేవి యొక్క రాకకై ఎదురు చూస్తున్నాడు. భగీరథుని కోరిక నెరవేరబోతుంది. భూమి మీదకు దిగుతున్న గంగమ్మలోని గర్వాన్ని పరమేశ్వరుడు గమనించాడు. తన మనస్సులో చిన్నగా నవ్వుకున్నాడు. హిమవత్ పర్వత పంక్తుల మీద నిలబడి గంగాదేవికి స్వాగతం పలుకుతున్న వాని వలె పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి గంగమ్మ క్రిందకు ఉరకలు వేసింది.
పరమేశ్వరుడు తన జటాజూటాన్ని పెంచి పెద్దది చేశాడు. అంతే, మొత్తం గంగాజలమంతా శివుని జటాజూటంలో చిక్కుకొని చిన్న నీటి బిందువు వలె ఎక్కడో ఇరుక్కొని పోయింది. తనకేమీ తెలియని వాని వలె శివుడు చూస్తూ ఉండిపోయాడు. వ్యోమకేశో భవో భీమ స్థాను రుద్ర ఉమాపతి అని మనకు కనిపించే ఆకాశమంతా పరమశివుని జటాజూటమే అని మనకు అమరకోశం చెప్పింది. గంగా పరమేశ్వర్ల సరస సల్లాపాలు చూసి భగీరథుడు ఆశ్చర్యపోయాడు. తన కోరిక ప్రకారం కిందకు దిగిన గంగమ్మ ఏమైపోయిందో భగీరథునికి క్షణకాలం అర్థం అవ్వలేదు. శివుని జటాజూటంలో సిగ్గులు ఒలకబోస్తూ చిక్కుకొని పోయిన గంగాదేవిని భగీరథుడు చూశాడు. తన ప్రయత్నమంతా వ్యర్థమైపోయిందని చింతించి వెంటనే పరమేశ్వరుని పలు విధాలుగా స్తుతించి గంగమ్మను విడిచిపెట్టమని ప్రార్థించాడు. భగీరథుని కోరికను మన్నించి ప్రసన్నుడైన గంగాపతి తన జటాజూటం నుండి ఒక్క జటను తీసి గంగమ్మను హిమాలయ పర్వత పంక్తుల మీద విడిచిపెట్టాడు. జరిగిన పరాభవాన్ని గంగాదేవి మర్చిపోయింది. వేగాతి వేగంగా హిమాలయమంతా తిరిగింది. అచటి నుండి క్రిందకు చూచి అరణ్య ప్రాంతాల గుండా పరుగులు తీసింది. మదించిన మత్తెంబల మునీశ్వరుల ఆశ్రమాలను అల్లకల్లోలం చేసింది. ముఖ్యంగా జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని సర్వనాశనం చేసింది. గంగాదేవి యొక్క గర్వాన్ని జహ్ను మహర్షి సహించలేకపోయాడు. ఆయన కోపం గంగను మృంగివేసింది. గంగ కనిపించకపోయేసరికి భగీరథుడు కంగారు పడిపోయాడు. మళ్ళీ తన ప్రయత్నమంతా వ్యర్థమైపోయిందని బాధపడ్డాడు. తన పరిస్థితిని వివరించి జహ్ను మహర్షిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. భగీరథుని పరిశ్రమను గుర్తించిన మహర్షి తన యొక్క చెవి నుండి గంగమ్మను విడిచిపెట్టాడు. అచటి నుండి గంగమ్మకు జాహ్నవి అనే పేరు సుస్థిరమైపోయింది. అచటి నుండి భూతలాన్ని పవిత్రం చేస్తూ తూర్పు ముఖంగా ప్రవహించి సగర కుమారులు త్రవ్విన మార్గం ద్వారా పాతాళాన్ని ప్రవేశించింది. జాహ్నవి సలీలవేగ హృతస్థద్యోగ పుణ్య పరిపూర్ణ ఇవేందు అచటనున్న సగర చక్రవర్తుల భస్మరాశుల మీదుగా ప్రవహించి వారినందరినీ తరింపచేసింది. ఈ విధంగా భగీరథుడు తన తాత ముత్తాతలకు గంగా స్నాన ఫలాన్ని కల్పించి వారికి పుణ్యలోకాలను ప్రసాదించాడు. గంగాదేవి యొక్క చరిత్రను స్మరించిన శంకరులు కాశీక్షేత్రంలోని గంగాదేవిని దర్శించి అందు పవిత్ర స్నానం ఆచరించారు. విశ్వనాథ దర్శనం. పవిత్రమైన గంగా నదిలో స్నానం చేసి బయటకు వచ్చిన శంకరుని శరీరంపై మంచి ముత్యాల వలె కనిపిస్తున్న గంగాజల బిందువులపై చంద్రకిరణాలు పడి మరింత శోభనిస్తున్నాయి. తెల్లని శరీరంపై తెల్లని గంగా బిందువులు, దానిలో తెల్లని చంద్రకిరణాలు కలిగిన శంకరాచార్యుల వారి శరీరం చంద్రకాంత శిలతో చెక్కిన శిల్పం వలె ప్రకాశిస్తుంది. గంగానదిలో స్నానమాచరించిన శంకరులు భక్తి పారవశ్యాలతో గంగాదేవిని 8 శ్లోకాలతో స్తోత్రం చేశారు. భగవతి భవలీలా మౌలీమాలే తవాంబహ అను శ్లోకంతో ప్రారంభమైన 8 శ్లోకములకు గంగాష్టకమని పేరు. గంగమ్మ తల్లి యొక్క పవిత్రతను పలు విధాలుగా వర్ణించారు. భక్తజనుల యొక్క పాప సమూహాన్ని నాశనం చేయమని ప్రార్థించారు. ఇట్టి గంగాష్టకాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారు విష్ణులోకం పొందుతారని భక్తులకు సూచించారు. స్నానమాచరించి శుచిగా నున్న శంకర్లు నెమ్మదిగా కాశీ పట్టణాన్ని చేరుకున్నారు. అప్పటికే శంకర్ల కీర్తి ప్రతిష్టలు అంతటా మారుమ్రోగుతున్నాయి. శంకరుని చూద్దామని ఆలోచనలతో కాశీ పట్టణమంతా శంకరుని వెంట నడిచింది. పట్టణ ప్రజలందరూ బాలాశంకరుని దివ్య తేజస్సును చూచి ఆశ్చర్యపడుతున్నారు. మరికొందరు యతీశ్వర సందర్శనం సర్వ పాపహరణమని తలచి ఆయనకు పాదాభివందనాలు చేస్తున్నారు. మరికొందరు శంకరయతి నామ జపం చేస్తూ అనుసరిస్తున్నారు. కొంతమంది కన్నార్పకుండగా ఆయనను చూస్తూ వెనుకనే వస్తున్నారు. వేద పండితులు కొందరు సంభ్రమాశ్చర్యాదులతో శంకరాచార్యుల వారికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానుషు మొదలగు మంత్రాలతో ఆయనను అనుసరిస్తున్నారు. శంకర్లు అందరికేసి ఆప్యాయంగా చూస్తూ నారాయణ నారాయణ స్మరణపూర్వకంగా ఆశీస్సులనిస్తున్నారు.
మరికొందరిని చిరునవ్వుతో పలకరిస్తున్నారు. ఈ విధంగా తనను అనుసరిస్తున్న భక్తజనాన్ని అనుగ్రహిస్తూ వేగంగా శంకరులు ముందుకు వెళ్ళిపోతున్నారు. అత్యంత పవిత్రమైన వారణాసి క్షేత్రంలో శంకరాచార్యుల వారు కొద్ది కాలం నివసించాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర మొదలైన దేవతలచే ప్రతిరోజు పూజింపబడుతున్న విశ్వనాథుని పాదపద్మాలను తాను కూడా కొంత సేవ చేసి తరించాలనుకున్నారు. మహాశ్మశానం అని ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రం సర్వశుభములను ప్రసాదించు శైవక్షేత్రమని భక్తులకు తెలియజేయాలనుకున్నారు. కాశీక్షేత్రంలో నివసించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రబోధించారు. ప్రతిరోజు విశ్వనాథుని సందర్శిస్తూ ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని స్తోత్రముల ద్వారా తెలియచేస్తున్నారు. ఒకనాటి సంధ్యా సమయంలో విశ్వనాథ సందర్శనం చేసుకొనుచున్న శంకరాచార్యుల వారికి భక్తి పారవశ్యం ఉరకలు వేసింది. వెంటనే ఆశువుగా గలద్దానగండం మిలద్భృంగషండం అని ప్రారంభించి శివభుజంగ స్తోత్రాన్ని గానం చేశారు. శివతత్వాలు 36, ఒక్కొక్క తత్వానికి చిహ్నంగా 36 శ్లోకాలతో శివభుజంగ స్తోత్రాన్ని పూర్తి చేసిన శంకరుల ఆశుధార కవిత్వాన్ని విని కాశీపట్టణ వాసులందరికీ మూర్ఛపోయినంత పనయ్యింది. ముత్తైదులు, వృద్ధులు బాలాశంకరుని పలు విధాలుగా కీర్తిస్తూ ఆశీర్వదించారు. శంకర్లు కాశీలో ఉన్నంతకాలం ఎక్కడ చూసినా శంకరులే, ఎవ్వరి నోట వినినా శంకర్ల నామమే, ఎవ్వరు పలికినా శంకరుని దివ్యలీల గురించియే. ఈ విధంగా బాలాశంకర్ల కాశీయాత్ర ప్రజలందరికీ మనస్సులలోనూ చెరగని ముద్ర వేసి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. సనందుని రాక. పరమ పావనము, ముక్తి మార్గ సోపానము అయిన కాశీక్షేత్రంలో శ్రీ శంకరులు కొద్ది కాలం ఉన్నారు. కాశీనగర వాసులందరూ ప్రతిరోజు ప్రత్యక్ష శంకరుణ్ణి, పరోక్ష శంకరుని దర్శించుకొని తరిస్తున్నారు. తమ సమస్యలను, కష్టాలను ప్రత్యక్ష రూపుడైన శంకరాచార్యుల వారికి విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను తెలుసుకొని నారాయణ స్మరణ పూర్వకంగా వారికి తగిన సమాధానాలను, ఉపాయాలను చెప్పి శంకరాచార్యుల వారు వారందరినీ సంతోషపెడుతున్నారు. శంకర్ల వారి రాక ప్రజలందరికీ ఆనందాన్నిచ్చింది. ప్రతిరోజు వందల కొలది, వేల కొద్దీ భక్త సమూహాలు వచ్చి శ్రీ శంకర్ల వారి దర్శనం చేసుకుంటున్నారు. అట్టి వారిలో ఒక బ్రాహ్మణ కుమారుడు కూడా దేశ దేశాలన్నీ తిరిగి చివరకు కాశీ క్షేత్రానికి వచ్చాడు. వేదాంగాలను చదివిన చదువులు అతనికి మానసిక ఆనందాన్ని ఇచ్చుట లేదు. నైష్టిక బ్రహ్మచర్యం పూర్తి సంతోషాన్ని అందించుట లేదు. కానీ ఏదో మానసిక వ్యధ అతనిని ఎల్లవేళలా వేధిస్తుంది. తన యొక్క బాధను తీర్చువాడు అతనికి ఎక్కడా దొరకటలేదు. శంకర్ల వారి కీర్తి ప్రతిష్టలు ఈ నోట ఆ నోట బ్రహ్మచారి చెవికి వచ్చింది. ఒక్కసారి అట్టి మహాపురుషుని సందర్శనం చేసుకోవాలనుకున్నాడు. మహాశ్మశాన క్షేత్రపాలకుడైన విశ్వనాథుని సన్నిధిలో వేదాంత ప్రవచనం చేస్తున్న శ్రీ శంకరాచార్యుల వారిని మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మచారి చూశాడు. ఆయన యొక్క దివ్య తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. ఆయననే తన గురువుగా మనస్సులో చేసుకున్నాడు. దూరం నుండి చేసిన గురు దర్శనం తృప్తినియ్యలేదు. శంకర్లకు దగ్గరగా వచ్చాడు. ఆయన యొక్క 2 పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. గురువులు అభయం ఇచ్చే వరకు ఇలాగే ఉండిపోతానన్నాడు. శిష్యుని యొక్క మానసిక వ్యధను, జ్ఞాన పిపాసను శంకర్లు గ్రహించారు. అతనిని అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే తన 2 చేతులు అతనిని శిరస్సుపై నుంచి నెమ్మదిగా పాదాల మీద నుండి లేవనెత్తారు. బ్రహ్మచారి యొక్క ముఖ వర్చస్సును చూసి శంకర్లు ఆనందించారు. అన్ని శాస్త్రాలు, వేదాలు చదివిన జ్ఞానం అతనికి కన్నులలో తాండవిస్తుంది. సద్గురువును దర్శించాలనే కోరిక అతని మనస్సు నిండా ఉండిపోయింది. బాలక, నీ దేవురు, నీ నివాసం ఎక్కడ? నీవు ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చినావు? ఇక్కడకు వచ్చిన కారణమేమి? అని 4 ప్రశ్నలను శంకర్లు ఆదరంగా ప్రశ్నించారు. శంకరుని ప్రశ్నలలోని మాధుర్యాన్ని, ప్రేమను ఈ బాలుడు గ్రహించాడు. గురువుల ప్రశ్నలకు అతి ప్రయత్నం మీద తడబడుతూ నెమ్మదిగా సమాధానం ఇచ్చాడు.
స్వామి సద్గురుదేవ, నేను చోళా దేశానికి చెందిన బ్రాహ్మణ్ణి. కావేరీ తీరం నా యొక్క నివాసం. సంసారంలోని భవబంధాలను దూరం చేసుకొని మానసిక స్థైర్యం కొరకై ఎన్నో దేశాలకు వెళ్ళి పుణ్యతీర్థాలు దర్శించాను. దేవతలందరినీ ప్రార్థించాను. సాధు సత్పురుషుల సద్గురువుల దర్శనం కొరకై తపస్సును, వ్రతాలను, పూజలను పూర్తి చేశాను. దీనివల్ల శరీరాన్ని శుష్కింపచేశాను. అయినా నా మనస్సుకు ప్రశాంతత లభించలేదు. సద్గురుదేవ, నీ యొక్క వచనామృతంతో నా యొక్క మనస్సులోని అజ్ఞానాన్ని తొలగింపచేసి నాలో జ్ఞానదీపాన్ని వెలిగించండి. కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు యొక్క పుణ్యఫలమే సద్గురు రూపంలో దర్శనమిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మానవ జీవితంలో సద్గురు లభించుటయే దుర్లభం. జ్ఞానామృత సాగర, నీ యొక్క ఉపదేశ బలంతో నా యొక్క బుద్ధిలో దాగుకొని ఉన్న పంచబాణుడు నిర్జీవుడై దూరంగా పారిపోతున్నాడు. శారీరకమైన రోగాలకు మాత్రమే వైద్యుడు మందులిస్తాడు. వైద్యులు భవరోగాలను తగ్గించలేరు. సద్గురువు మాత్రమే భవరోగాలను దూరం చేసి శాశ్వత ఆనందాన్ని అందిస్తాడు. ఆర్తాత్రణ రక్షక, ఈ దీనుణ్ణి రక్షించు, బాధ్యత నీదే అని మరొక్కమారు పాదాభివందనం చేశాడు. విప్రకుమారుని మానసిక తీవ్రతను శంకర్లు చూసి అతనిని తన శిష్యునిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన యొక్క అమృతమయమైన చూపులతో పాదాల దగ్గర కూర్చుని ఉన్న శిష్యుణ్ణి సాదరంగా చూస్తూ, ఈ విప్రకుమారుడు అపారమైన ఘోరమైన సంసార వారధిని దాటుటకై తాపత్రయపడుతున్నాడు. నీటి యందు ప్రయాణం చేయువానికి నావ కావాలి. చిన్న నావ ప్రాణాలను రక్షిస్తుంది, కానీ తాను చేరవలసిన ఒడ్డుకు కూడా చేరుస్తుంది. మానవ జన్మను ఉద్ధరించినది సన్యాస ఆశ్రమం ఒక్కటే. అందువల్ల ఈ బాలకునికి సన్యాస దీక్ష ఇచ్చి అతన్ని రక్షించాలి అని ఆచార్య శంకర్లు మనస్సులో నిశ్చయించారు. గురువుల యొక్క కృపారసం అపారమైనది. శరణాగతుడైన బ్రాహ్మణ బాలకుని శిష్యునిగా స్వీకరించుటయే కాక అతనిని యతీశ్వరునిగా కూడా చేయుటకు శంకర్లు సంకల్పించారు. సనందుని క్రమ సన్యాస దీక్ష. భూమి బ్రద్దలవుతున్నా, పర్వతాలు బీటలు వారుతున్నా, ఆకాశం పడిపోవుచున్నా, ఈ భూమండలం తలక్రిందులవుతున్నా వితరాగునికి ఎట్టి భయము ఉండదు. అనగా బాహ్యమైన ఉపద్రవాలు వేదాంతులను కదిలించలేవు. సమాజ శ్రేయస్సునకు మాత్రమే వారు స్పందిస్తారు. భక్త జనులను ఉద్ధరించుటకై శ్రీ శంకర్లు మరొక బ్రాహ్మణ బాలకునికి క్రమ సన్యాస దీక్షనిచ్చుటకు నిశ్చయించారు. బ్రహ్మలోకస్య తృణికార వైరాగ్యస్య అవధీర్మతః అను వాక్యమును అనుసరించి బ్రాహ్మణ బాలకుడు వైరాగ్యం యొక్క పరాకాష్ఠ జీవితాన్ని ఆశ్రయించి ఉన్నాడని గురుదేవులు గ్రహించారు. ఇహలోక సుఖముల యందు తన మనస్సు లగ్నమగుట లేదని గురుదేవులకు విన్నవించుకొన్నాడు. ఐహిక సుఖములన్నీ తనకు విషలతాఫలమును వలె కనిపిస్తున్నాయని మనవి చేసుకున్నాడు. విషఫలాలు చూచుటకు అందంగానే ఉంటాయి, మనస్సును ఆకర్షిస్తాయి, అందుబాటులోనే ఉంటాయి. కానీ విజ్ఞానవంతుడు వాటిని విడిచిపెట్టి మధుర ఫలాలను మాత్రమే ఆస్వాదిస్తాడు. విషఫలాలు శరీరానికి, మనస్సుకు హాని చేస్తాయి. స్రక్చందన కామినీ భోగాలు, శబ్దాది విషయాలు దుఃఖహేతులే, కడు నీచమైనవి, వాటిపై నాకు బుద్ధి ప్రసరించుటలేదు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఈ విధంగా శరణు పొంది తనను ప్రార్థించుచున్న విప్రబాలకుణ్ణి తన ముఖ్య శిష్యునిగా చేసుకోవాలని శంకర్లు అనుకున్నారు. శిష్యుని శిరస్సుపై తన చేతిని ఉంచి మంత్రశక్తితో అతని బుద్ధిలోని అజ్ఞానాన్ని తొలగింపచేయు హస్తమస్తక సంయోగం ద్వారా బ్రాహ్మణ బాలకుణ్ణి శ్రీ శంకర్లు అనుగ్రహించారు. క్రమ సన్యాసాన్ని ప్రసాదించి మహావాక్యాన్ని ఉపదేశించారు. సన్యాస దీక్షకు ప్రతిరూపమైన దండక మండలాలను అందించారు. విప్రకుమారునికి సనంద అను పేరుతో శంకర్లు ఎల్లవెల్లలా పిలుస్తూ ఉండేవారు. విరజాది హోమాదులతో సంపూర్ణ సన్యాస దీక్షను ఇచ్చుటకు ముందుగా సాధకుని యొక్క మనోబలాన్ని, దృఢత్వాన్ని కొన్ని రోజులు పరీక్షించుటకై ఇచ్చు దీక్షను క్రమ సన్యాసం అంటారు. సనందుడు క్రమ సన్యాస ఆశ్రమం స్వీకారం చేయడాన్ని గమనించి మరికొందరు శిష్యులు కూడా శంకరుణ్ణి ఆశ్రయించి సద్గురువుగా తమను రక్షించమని ప్రార్థించారు. శ్రీమద్ శంకర విజయమును అనుసరించి శ్రీ సూర్య భగవానుడే సనందునిగా అవతరించాడని,
బృహస్పతి ఆనందగిరిగా, వరుణదేవుడు చిత్సుఖాచార్యులుగా భూమి మీద అవతరించారని తెలుస్తుంది. ఏప్యనేమూం సేవితూం దేవతాంశ జాతస్తేపి ప్రయా ఏవం విరక్తా మొదలైన వాక్యాలు నిర్ణయిస్తున్నాయి. వీరందరూ శంకర భగవత్పాదుల వారిని సేవిస్తూ, వారి బోధనామృతాన్ని పానం చేస్తూ, వైరాగ్య చింతనతో అఖండ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కాశీ క్షేత్రంలో ప్రతిరోజు శంకరాచార్యుల వారిని అనేక మంది పండితులు కలిసేవారు. కొంతమంది శాస్త్ర చర్చలు చేసేవారు. మరికొంతమంది తమకు తెలియని విషయాలను ఆయన వద్ద ఉండి తెలుసుకొని మురిసిపోయేవారు. ప్రతిరోజు ఉదయాన శాస్త్ర ప్రవచనాలు ఉండేవి. సాయంకాల సమయంలో పురాణాలు, భారత, భాగవత, రామాయణాది ఇతిహాసాల సారాంశాన్ని వివరించేవారు. ఉదయం పూట పండిత రంజకంగా, సాయం సమయాన పండిత పామర సమూహంగా శ్రీ శంకరుల వారి ప్రవచనాలు, బోధనాలతో కాశీక్షేత్రం మారుమోగిపోతుంది. ఒక రోజున కాశీ విశ్వనాథుని ఆలయం వద్ద వ్యాకరణ శాస్త్రంలోని విషయాలను ఒక బ్రహ్మచారి చదువుకుంటున్నాడు. అతడు మందమతి. శాస్త్రీయమైన ఎట్టి విషయం అతనికి అర్థం అవ్వదు. కానీ శాస్త్ర పాండిత్యం సంపాదించాలనే తపనతో నిరుపయోగంగా డుక్రుచ్ కరుణే అనే ధాతువును వల్లెవేయుటను చూచారు. కేవల శాస్త్ర పాండిత్యం ముక్తిహేతువు కాదని, గోవిందనామస్మరణమే తారకోపాయమని ఆ బ్రహ్మచారికి తెలియజేస్తూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అను మకుటంతో 12 శ్లోకాలను చెప్పి మోక్ష సాధనోపాయాన్ని తెలియజేశారు. పతాంజలి మహర్షి వ్రాసిన యోగ సూత్రాలకు వాటి అర్థాలను తెలియచేస్తూ పండితులను సమ్మోహపరిచేవారు. వాల్మీకి రామాయణంలోని రహస్యాలను, సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి చెప్పేవారు. అలంకార శాస్త్రంలోని పరిమళాలను అందరికీ అందించేవారు. అష్టాదశ పురాణ సారాంశాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేసేవారు. వేదాంగంలోని సారాంశాన్ని, ఉపనిషత్తుల్లోని ప్రధాన అంశాలని ద్రాక్షాపాకం వలె ప్రజలందరి చేత త్రాగించేవారు. ఈ విధంగా ప్రతిరోజు శంకరుని ప్రవచనాలతో కాశీక్షేత్రం సరస్వతీ నిలయంగా మారిపోయింది. పతాంజలి, వాల్మీకి, వ్యాసుడు మొదలైన వారినందరినీ ప్రతిరోజు ప్రజలందరి కన్నుల వెదుట కనబడినట్లుగా ప్రవచనాలు సాగిపోతున్నాయి. బ్రహ్మసూత్రాలను బోధించు సమయాన సాక్షాత్రి వ్యాసుల వారిని చూచినట్లు, రామాయణాన్ని వినుచున్నప్పుడు వాల్మీకి మహర్షిని, యోగ విద్యా రహస్యాలు బోధిస్తున్నప్పుడు పతాంజలి మహర్షిని చూస్తున్నట్లుగా కాశీ ప్రజలు ఆనందించేవారు. చండాల దర్శనము. శంకరాచార్యుల వారి జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం. అంశావతార రూపమైన శంకరాచార్యుల వారికి పరిపూర్ణ అవతారమైన శంకర్లు దర్శనమిచ్చిన శుభతరుణం. సామాన్యులకు తీవ్రమైన తపస్సు ద్వారా భగవద్ దర్శనం కలిగితే కొన్ని వరాలు కోరుతారు. భగవంతుడు వాటిని అనుగ్రహిస్తారు. కానీ ఎట్టి కోరిక లేని యతీశ్వరులకు జ్ఞానావతారమైన భగవంతుడు కనిపిస్తే తమలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టమని ప్రార్థిస్తారు. ఐహికమైన కోరికలను అచట ప్రస్తావనే ఉండదు. చండాల శంకర సంవాదానికి కొంతమంది వక్రభాష్యలు చెప్తున్నారు. తమకు అనుకూలమైన మార్గంలోకి వారిరువుని తీసుకొని వచ్చి సమాజానికి కొత్త విషయాన్ని తెలియచేసినట్లు ఆనందపడిపోతున్నారు. వీరిరువురి కలయికలోని సంభాషణలో కులాలకు, మతాలకు, ఆచారాలకు సంబంధం లేదు. అందువలన జరిగింది జరిగినట్లు యథాతథంగా ఏముందో దాన్ని తెలుసుకుందాము. అది మిట్ట మధ్యాహ్న సమయము. బాలభాస్కరుడు ప్రచండ సూర్యుడై ఆకాశ మధ్యలో ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఇంద్రజాలకుని వలె కనిపిస్తున్నాడు. తన యొక్క కిరణములలో మయూర పింఛములను చూపిస్తూ అందరినీ భ్రమింపచేస్తున్నాడు. తన యొక్క కిరణాలను నిర్జన ప్రదేశములైన ఇసుక తెప్పల మీద ఎందు ప్రసరింపచేసి నీరు లేని చోట నీరు ఉన్నట్లుగా కనిపించే ఎండమావులను సృష్టిస్తున్నాడు. అట్టి మధ్యాహ్న సమయంలో శ్రీ శంకరులు శిష్యగణములు, భక్తులు, అనూయాములు, ఆప్తులు వెంటరాగా గంగానది తీరానికి బయలుదేరారు. మాధ్యాహ్నిక కృత్యాలను శాస్త్రీయంగా తాను ఆచరించి శిష్యుల చేత ఆచరింపచేశారు. గంగమ్మ తల్లిని అర్ఘ్యపాద్యాలతో పూజించి సంతోషింపచేశారు. స్నానాలు, అనుష్ఠానాలు పూర్తయ్యాయి. మధ్యాహ్నిక భిక్షకు బయలుదేరాలి.
అనుయాయులందరితో పాటు శంకర్లు కూడా వేగంగా నడుస్తున్నారు. సూర్యతాపానికి పాదాలు బొబ్బలెక్కుతున్నాయి. అందరి నడకలోనూ వేగం పెరిగింది. తొందరలో గమ్యానికి చేరాలని ఆందోళన పడుతున్నారు. అదే సమయాన దూరంగా ఎవరో ఎదురు వస్తున్నట్లు కనిపిస్తుంది. అతని శరీరం నుండి రకరకాల వాసనలు వస్తున్నాయి. అతడు ధరించిన వస్త్రాల నుండి భరించలేనంత దుర్గంధం ఆ ప్రదేశమంతా వ్యాపించింది. తెల్లని ఎండలో నల్లని అతని శరీరం మిలమిలా మెరిసిపోతుంది. జుట్టుకు సంస్కారం లేదు, స్నానాదులు లేవు, మద్యం మత్తులో తూగిపోతున్నాడు. అప్పుడే కోసిన గొడ్డు చర్మంలో మాంసం మూట కట్టాడు. కొన్ని పచ్చి చర్మాలు భుజాన వ్రేలాడుతున్నాయి. మాంసం మూట నుండి రక్తం క్రిందకు కారుతుంది. ఆనపకాయ బుర్రలో పులిసిన కళ్ళు పోసి కొన్నాడు. నడకకు ఆధారంగా ఉండాలని చేతిలో పెద్ద కర్రను ఊతంగా పట్టుకున్నాడు. మద్యం త్రాగి ఉండటచే కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. మధ్య మధ్యలో మళ్ళీ కళ్ళు తాగుతున్నాడు. అతని వెంట 4 బలిసిన కుక్కలున్నాయి. తూలుతూ వస్తున్న అతనిని అందరూ చూస్తున్నారు. అతని నుండి వస్తున్న వాసనలను భరించలేకపోతున్నారు. శంకర్ల వారు ఏదో దీర్ఘాలోచనలో నడుస్తున్నారు. ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా గమనించు స్థితిలో లేరు. అట్టి సమయంలో భక్తిభావంతో కూడిన శిష్యవర్గం పరస్పరం చర్చించుకొని అతన్ని చండాలునిగా గుర్తించారు. మద్య మాంసాదుల వాసనను భరించలేక దూరం గచ్చా దూరం అని అందరూ ముక్త కంఠంతో అరిచారు. ఇందులో బ్రాహ్మణ చండాల కులాలకు సంబంధం లేదు. కేవలం అతని నుండి వస్తున్న వాసన భరించలేక శిష్యవర్గం అన్న మాటలుగా మనం గ్రహించాలి. దూరం గచ్చ అను మాటలోని భావం ఆంతర్యం శిష్యుల యొక్క చేష్టల ద్వారా అగాంతునికి తెలిసింది. వెంటనే శంకర శిష్యులతో, అయ్యా, మీరన్న మాట నాకు అర్థమైంది. నా యొక్క మాట కూడా ఒక్కసారి వినండి. మీ వంటి పండితులు, పెద్దలు నా మాటలోని నిజాన్ని కూడా గ్రహించి ముందుకు కదలండి. నేను మాదిగవాణినని, నీచ కులంలో పుట్టిన వాణినని తలచి నీచభావంతో నన్ను తొలగమంటున్నారు. నా నుండి వస్తున్న వాసనలు భరించలేక నన్ను వెళ్ళమంటున్నారు. అయినా నేనెందుకు తొలగాలి? నా నుండి వస్తున్న వాసనలు భరించలేక మీరు నన్ను ప్రక్కకు తొలగమన్నారని అనుకుందాం. మీరు పొమ్మన్నది ఎవరిని? కుళ్ళి కృషించి నశించిపోవు స్వభావం గల ఈ శరీరాన్ని తొలగమంటున్నారా? లేదా ఇందులో ఎవరో జీవుడు ఉంటాడు కదా, వారిని పొమ్మంటున్నారా? ముందుగా వీరిరువులో ఎవరిని తొలగమంటున్నారో నాకు అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు. శరీరాన్ని పొమ్మనమని అన్నారే అనుకుందాం. శరీరం అంటే ఏమిటి? కృంగి కృషించిపోయేది అని కదా అర్థం. శరీరం అంతా మట్టే. అందరి శరీరాలు మట్టే కదా. ఒక శరీరంలో బంగారం, మరొక శరీరంలో మట్టి ఉండదు కదా. అంతేకాదు, అన్ని శరీరాల నుండి అన్ని రకాల దుర్గంధాలు వస్తూనే ఉన్నాయి కదా. వాసన రాని శరీరం ఎక్కడైనా ఉందా? శరీరానికి పవిత్రత అనే లక్షణం ఉందా? కొన్ని శరీరాలు పవిత్రమైనవి, మరికొన్ని శరీరాలు అపవిత్రమని ఎక్కడైనా ఉందా? మీరు చదివిన శాస్త్రాల్లో మంచి శరీరాలు కూడా ఉన్నాయా? మీ శరీరం మంచిదైతే నా శరీరం మంచిదే, మీ శరీరం చెడ్డదైతే నా శరీరం చెడ్డదే. మీ శరీరం నుండి వాసనలు వస్తే నా శరీరం నుండి కూడా వాసనలు వస్తాయి అన్నాడు. దూరం గచ్చ, దూరం గచ్చా దూరంగా వెళ్ళుము అను పలుకులు అతనిని చాలా బాధించాయి. వేదాంగాలను చదివిన వారు, శాస్త్రం పారంగతులైన మీరు నన్ను దూరం పో అన్నారు కదా. మీరన్న మాటకు సరైన అర్థాన్ని చెప్పండి. ఈ శరీరం అన్నమయ కోశంతో ఏర్పడింది. అన్నం ఉంటేనే శరీరం నిలబడుతుంది. ఆహారం లేకపోతే ఎండుటాకు వలె రాలిపోతుంది. నా యొక్క అన్నమయ శరీరం కంటే మీ యొక్క అన్నమయ శరీరం వేరా? మీ శరీరంనకు అన్నం అవసరం లేదా? 2 శరీరాలు ఒక్కటే అయినప్పుడు మీకు భేదం ఏ విధంగా కనిపించింది? నా యొక్క శరీరం పంచభూతాత్మకం, కదిలే స్వభావం కలది. మీ యొక్క శరీరం పంచభూతములచే నిర్మించబడినదే కదా. నా యొక్క శరీరంలో చైతన్యం లేదని మీరంటే అది ఏ విధంగా కుదురుతుంది? జడ పదార్థం పక్కకు కదలలేదు కదా. నా యొక్క శరీరం కదులుతోంది కాబట్టి అందులో చైతన్యం ఉన్నట్లే కదా. విద్వాంసులారా, మీరు మాట్లాడిన మాటలో నాకు ఔచిత్యం కనబడుటలేదు.
దూరం గచ్చ అని మీరన్న మాట దేహదృష్టిని ఆశ్రయించి పలికినట్లు కనిపిస్తుంది. జీవదృష్టిని ఆశ్రయించి ఆలోచిస్తే సర్వేంద్రియాలకు సాక్షి అయిన ఆత్మను దూరంగా పొమ్మనమని పలుకుచున్నారా? ఒక ఆత్మ కంటే మరొక ఆత్మను వేరు చేయుచున్నారా? అది కూడా సమంజసం కాదు. మీ యొక్క శరీరంలో చైతన్య రూపమైన ఆత్మ ఏ విధంగా ఉన్నదో నా యొక్క శరీరంలో కూడా చైతన్య రూపమైన ఆత్మ ఉన్నది కదా. సాక్షిభూతమైన మన ఇద్దరి ఆత్మలకు భేదమే లేదే. శాస్త్ర పాండిత్యం గల మీ వంటి విద్వాంసులు ఇట్టి మాటలను పలకవచ్చునా? వీడు బ్రాహ్మణుడు, వీడు కుక్క మాంసం తినువాడు అను భేదం ఆత్మను అనుసరించి వచ్చుట లేదు. ఇట్టి కల్పిత వ్యవహారం శరీరాన్ని అనుసరించి మాత్రమే ప్రవర్తిస్తుంది. ఆత్మ అనున్నది శరీరం కంటే ఇంద్రియముల కంటే వేరైనది, దానికంటే అతీతమైనది. ఆత్మకు శరీరం ఆధారమే కానీ శరీరమే ఆత్మ కాదు. పంచభక్ష పరమాన్నములు, కుక్క మాంసములు మొదలైన వాటిని శరీరం స్వీకరిస్తున్నది. పరమ పవిత్రుడైన సూర్యభగవానుడు ఆకాశం మీద ప్రకాశిస్తూ అతి పవిత్రమైన గంగా నదిలోనూ మురికి గుంటల్లోనూ ఒకే సమయాన్న ఒకే విధంగా ప్రతిబింబిస్తాడు. అంత మాత్రం చేత సూర్యునికి గౌరవ అగౌరవాదులు ఆపాదించలేము కదా. బ్రహ్మతత్వాన్ని తెలిసిన సద్గురువులు జాతి ప్రయుక్తమైన భేదాలను అంగీకరించరు, కులగోత్రాదులను పట్టించుకోరు, పురుష స్త్రీ భేదాన్ని పరిగణించరు, జనన మరణాలను పాపపుణ్యాలను స్వీకరించరు. అన్నింటి యందు సమభావంతో అందరిచే పూజింపబడువాడే సద్గురువు. యస్యాంతం నాది మద్యం నహి కరచరణం నామగోత్రం ససూత్రం నో జాతి నైవ వర్ణో న భవతి పురుషో నో నపుంసో న చ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం సపాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తన్నమామి. యతీశ్వర్లారా, నేను పరమ పవిత్రుడనైన బ్రాహ్మణుడను, నీవు మాలిన్యములతో కూడిన పంచముడవు అను భేద బుద్ధి మీకు ఎందుకు కలిగింది? మహాత్మా, దేహాభిమానంతో కూడిన మీ అజ్ఞానాన్ని ముందుగా తొలగించుకోండి అన్నాడు. చండాలుని వేదాంత వాక్యాలను విని శంకర్లు ఆశ్చర్యపోయారు. దివ్య జ్ఞాన సంపత్తితో, విశృంఖలమైన భావజాలంతో, తీక్షణమైన బుద్ధితో నిర్మల తత్వాన్ని ప్రతిపాదించిన ఇతడు సామాన్యుడు కాడని, మహాత్ముడని గుర్తించారు. తన యొక్క ఆలోచనలలోని దోషాలను గుర్తించి, ఓ మహాత్మా, మీరు చండాలురు కారు, స్వపచారులు కారు, నీచకులజులు కారు, దివ్య పురుషులు, మా యొక్క అజ్ఞానాన్ని తొలగింపచేయు బ్రహ్మజ్ఞానులు. దేహభ్రాంతి రూపమైన అవివేకాన్ని తక్షణమే విడిచిపెట్టేస్తున్నాను. తమ యొక్క అనుగ్రహంతో పరిశుద్ధాత్ముడినయ్యాను అన్నారు. ఏషా మనీషా మమ. చండాలుని వేషధారణకు, ప్రవర్తనకు, అతని మాటలకు సంబంధం లేదు. కేవలం అతని యొక్క బాహ్య రూపాన్ని చూసి దూరం గచ్చ అని పలుకుటలోని దోషాన్ని శంకర్లు గుర్తించారు. వీడు జ్ఞాని, వీడు అజ్ఞాని, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు బ్రాహ్మణుడు, వీడు పంచముడు, వీడు పవిత్రుడు, వీడు అపవిత్రుడు అను వ్యవహారంచే ఏర్పడిన భేదబుద్ధితో కూడిన దోషాన్ని తక్షణమే విడిచిపెట్టుచున్నాను. మహాత్మా, తమకు తెలియని విషయం లోకంలో లేదు. మీరు సర్వజ్ఞులు. నాకు గల సందేహాన్ని నివృత్తి చేయండి. అనేక మంది పండితులు వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. విజ్ఞాన భండాగారములైన ఉపనిషత్తులను పారాయణ చేస్తున్నారు. సర్వేంద్రియాలను నిగ్రహించి బ్రాహ్మణ జ్ఞానాన్ని మననం చేస్తున్నారు. పరమాత్మను ధ్యానిస్తున్నారు. శ్రవణ మనన నిధిధ్యాసలచే భగవత్ సాక్షాత్కారానుభూతిని పొంది ఆనందిస్తున్నారు. ఇంతటి మహానుభావులకు కూడా లోక వ్యవహారంలోని భేదబుద్ధి పోవుటలేదే. కేవలం సద్గురు కటాక్షం చేతనే ఇటు దోషం సాధకునికి తొలగిపోతుంది. చండాల వేషంలో ఉన్నప్పటికీ సద్గురు స్వభావంతో నన్ను ఆదరించి జగద్గురువులైన మిమ్మల్ని నమస్కరించుచున్నాను అన్నారు శంకర్లు. ఇచ్చట చిన్న చమత్కారం కూడా కనిపిస్తుంది. చండాలుని తన గురువుగా స్వీకరిస్తూ గురువులోని జ్ఞానతత్వాన్ని గ్రహించిన వానినిగా తనను కూడా పరిచయం చేసుకున్నారు శంకర్లు.
ఈ విషయంలో చిన్న ఉపాఖ్యానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. జనక మహారాజు యొక్క సభా మండపానికి ఒక రోజున యజ్ఞవల్క మహర్షి విచ్చేశాడుట. జనక మహారాజు అర్ఘ్యపాద్యములతో యాజ్ఞవల్కునిని అతిథి సత్కారాలు చేసి ఆహ్వానం పలికాడట. అప్పుడు యజ్ఞవల్కుడు నమోవయం బ్రహ్మష్టాయ కుర్మః అన్నాడట. అనగా బ్రహ్మవేత్తలతో సమానమైన తమకు మేము నమస్కరించుచున్నాము అని అర్థం. ఇచట జనకుని బ్రహ్మనిష్ఠునిగా అంగీకరించినట్లు బాహ్య రూపంలో కనిపించిన తాను కూడా బ్రహ్మనిష్ఠుడనే అను సూచన కూడా ఉంది. ఇది వినయంతో చేసిన ప్రతిపాదనయే, అహంకారంతో కాదు. పరిపూర్ణ జ్ఞానం గల బ్రహ్మనిష్ఠుడే తనకు సద్గురువని తెలియజేశారు. మహోన్నతులైన బ్రహ్మ విష్ణు శివాదులయందు ఎట్టి చైతన్య శక్తి ఉందో అల్ప ప్రాణి అయిన చీమయందు కూడా అట్టి చైతన్యమే ఉంటుంది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఒకే విధమైన చైతన్యం 3 కాలములయందు నిత్యంగా ఉంటుంది. బ్రహ్మవేత్త అయిన ఉత్తముడే మనకు గురువు. అతడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా నాకు నమస్కరింపదగిన వాడే అని తన నిశ్చయాన్ని శిష్యకోటికి నిష్కర్షకంగా తెలియజేశాడు. నేను బ్రహ్మను, అహం బ్రహ్మస్మి, సమస్తమైన లోకాలన్నీ చైతన్యంతో నిండి ఉన్నాయి. త్రిగుణాత్మకమైన అవిద్య వలన బ్రాహ్మణుడు వేరు చండాలుడు వేరు అను భావన కలుగుతుంది. అట్టి అవిద్య సద్గురు కృపచేత తొలగిపోతుంది, నశిస్తుంది. గురువాక్యమందు శిష్యునికి అత్యంతమైన శ్రద్ధాభక్తులు ఉండాలి. నిర్మలమైన మనస్సుతో నిత్యమైన పరమాత్మను ధ్యానిస్తూ ఇది వరకు చేసిన కర్మలు, ఇప్పుడు చేస్తున్న కర్మలు, చేయబోవు కర్మల యొక్క ఫలం నశించిపోవాలని ప్రార్థిస్తూ ప్రారబ్ధ భోగాదులను సంవిన్మయాగ్నిలో హోమం చేయడానికి ఈ శరీరాన్ని అర్పిస్తున్నానని ప్రార్థించాలి. బ్రహ్మవేత్తల పాదాలకు ఇంద్రాది దేవతలకు కూడా నమస్కరిస్తారు అని శంకర్లు చండాలునికి పాదాభివందనం చేశారు. అంతే క్షణంలో చండాల వేషధారి యొక్క బాహ్యరూపం మాయమైంది. గజ చర్మాంబరధారి అయిన శ్రీకంఠుడు కన్నుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నిజమే, కాశీ క్షేత్రంలో విశ్వనాథుడు మారువేషంలో నిత్యం నగర సంచారం చేస్తూ ఉంటాడని మహర్షుల వచనం. అది సత్యమైంది. కంటికి ఎదురుగా పరమేశ్వరుని రూపం అష్టమూర్త్యాత్మకంగా కనిపించగా శంకరులు ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. వివిధములైన స్తోత్రాలతో నందీశుణ్ణి స్తుతించారు. పరమేశ్వర సందర్శనంతో శంకరాచార్యుల వారి మనస్సులోని సందేహాలన్నీ తొలగిపోయాయి. దేవా, నీకు నమస్కారం. దేవబుద్ధితో నీకు నేను దాసుడను. జీవబుద్ధితో తమ యొక్క అంశను ధరించిన వాడను. జ్ఞానబుద్ధితో పరిశీలిస్తే తత్వమసి అనే వేదవాక్యం ప్రతిపాదించినట్లుగా నీవే నేను, నేనే నీవు, అహం బ్రహ్మస్మి త్వమేవాహం అనే భయంతో, భక్తితో, జ్ఞానంతో పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా కీర్తించారు.